జనరల్‌గా మనకి ఇంగ్లీష్‌లో కొన్ని ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అని ఉంటాయి. అవేంటంటే జనరల్‌గా మనము ప్లూరల్ అయితే ఒక వర్డ్ ఎండింగ్‌లో ఎస్‌ని యాడ్ చేస్తాం కదా! బట్ ఇక్కడ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్‌లో వర్డ్ ఎండింగ్‌లో ఎస్ యాడ్ చేయము. సో, అలాంటి వాటిని ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అంటాము. సో, అవేంటో చూద్దాం ఇప్పుడు. ఫిష్‌ని సింగులర్‌లో ఫిష్ అని అంటాము. అండ్ ప్లూరల్‌లో కూడా ఫిష్ అని అంటాము. బట్ సమ్‌టైమ్స్ మనం ఫిషెస్ అని అంటాము. అది ఏ సిట్యుయేషన్‌లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లూ కలర్ ఫిష్ ఉందనుకోండి. ఒక బ్లూ కలర్ ఫిష్ ఒక 10 ఉన్నాయనుకోండి. అప్పుడు దాన్ని మనం ఫిషే అనాలి. ఎందుకంటే సేమ్ కలర్ ఆర్ సేమ్ టైప్ ఉంటే ఫిష్ అనాలి. బట్ డిఫరెంట్ కలర్ ఒక 2, 3 కలర్స్ ఉన్నాయనుకోండి. బ్లూ ఫిష్, ఆరెంజ్ ఫిష్, రెడ్ ఫిష్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటే అప్పుడు వాటిని ఫిషెస్ అనాలి. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అండ్ షీప్‌ని ప్లూరల్‌లో కూడా షీప్ అంటాము. అండ్ డేటా అనేది ప్లూరల్ వర్డ్. అండ్ దానికి సింగులర్ ఏంటి డేటమ్. పర్సన్ ఒక్క మనిషి ఉంటే వాళ్ళని మనం సింగులర్‌లో పర్సన్ అనాలి. అండ్ ప్లూరల్‌లో పీపుల్. మోర్ దాన్ వన్ ఉంటే పీపుల్ అనాలి. అండ్ డియర్‌ని సింగులర్‌లో డియర్ అని అంటాం. ప్లూరల్‌లో కూడా డియర్. అండ్ సిరీస్ సింగులర్‌లో సిరీస్ అండ్ ప్లూరల్‌లో కూడా సిరీస్. నాట్ సిరీసెస్. సిరీస్ అంతే.